నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇది చాలా చిన్న వీడియో ఉంటుంది. ఎందుకంటే దీనికంటే ముందు ఒక వీడియో చేసిన కదా, దాని కింద కొన్ని క్వశ్చన్స్, కొన్ని మాటలు అట్లాంటివి వచ్చినాయి అన్నట్టు కామెంట్స్. సో వాటికి సంబంధించిన రిప్లైలకు సంబంధించిన వీడియో. సూట్ కేసు ఎవరు తీసుకుపోతారు అని దాని మీదకి వెళ్ళి నేను నిన్నను మొన్న ఒక వీడియోలో ఒక పాయింట్ చెప్పిన కదా, నబీల్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంది అని అన్న కదా. సో దాని మీదకి వెళ్ళి కొంతమంది క్వశ్చన్ చేశారు, అవినాష్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంది కదా, హర్యానాకి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హర్యానా సూట్ కేసు పట్టుకొని పోయింది కదా. సేమ్ లైక్ దట్ ఈసారి అవినాష్కి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, తను ఎట్లా విన్నర్ అయితే కాలేడని నా ఒక డౌట్ ఉంది కదా, ఎందుకంటే నామినేషన్లోకి ఎక్కువ సార్లు రాలేదని తెలుసు కాబట్టి అదనే తీసుకుపోవచ్చు కదా అని కొంతమంది క్వశ్చన్ రేజ్ చేశారు. దానికి అట్లనే ఎవరు తీసుకుపోవచ్చు అనే దానికి నేను కొంచెం నా కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఇవ్వడానికి ట్రై చేస్తా. దాంతోపాటు ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యూఎస్ఏ నుంచి ఓట్స్ వేయచ్చా, ఫారిన్ కంట్రీస్ నుంచి వెళ్ళి ఓటు ఎట్లా వేయాలి, అండ్ ఎన్ని ఓట్లు వేయచ్చు పర్ డే, ఈ పోల్స్ని నమ్మొచ్చా, యూట్యూబ్ పోల్స్ని కానీ గూగుల్ పోల్స్ని కానీ నమ్మొచ్చా, తెలుగు వాళ్ళకే ఓటు వేయాలన్నా, రకరకాల క్వశ్చన్స్. అంటే లేడీ విన్నర్ ఎందుకు ఛాన్స్ లేకుండా పోయింది, మీలాంటి మేల్ ఈగోయిస్ట్ల వాళ్ళు ఇట్లాంటివి ఉంటారు అన్నట్టు. మేల్ డామినేటింగ్ సొసైటీలో మీలాంటి మేల్ ఈగోయిస్టిక్ పర్సన్స్ వల్లనే ఇట్లా జరిగింది అని కొన్ని రకాల కామెంట్లు అండ్ ఒకటి రెండు చెత్త కామెంట్లు, ఇట్లాంటి వాటి అన్నిటికీ మనం ఆన్సర్ చెప్పుకుందాం. ఫస్ట్ థింగ్, ఎవరు సూట్ కేసు పట్టుకొని పోయే ఛాన్స్ ఉంది. అయితే అవినాష్ సూట్ కేసు పట్టుకుపోవడానికి 100% ఛాన్స్ ఉంది. కాకపోతే అతను టాప్ 5లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్. టాప్ 5లో ఎలిమినేట్ అయ్యే టైంలో అంటే 5 ఉంటారు కదా, ఫినాలే డే రోజు 5 ఇట్లలో టాప్ 5 పర్సన్ని తీసేటప్పుడు సూట్ కేసు ఆఫర్ చేయరు. 99.99% సూట్ కేసు ఆఫర్ చేయరు. అందుకని చెప్పి నేను అవినాష్ మీద డౌట్ పడలేదు అన్నట్టు. అవినాష్ కూడా సూట్ కేసు తీసుకుపోవచ్చు కదా అని డౌట్ పడలేదు. ఎందుకంటే టాప్ 4లో ఉన్నప్పుడు, టాప్ 3 ఉన్నప్పుడు సూట్ కేసు ఆఫర్స్ ఎక్కువ సార్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. టాప్ 4లో కూడా చేసారు, అప్పుడే కదా హర్యానా పట్టుకొని పోయింది. టాప్ 4లో చేయొచ్చు, టాప్ 3లో చేయొచ్చు. టాప్ 4లో తక్కువ అమౌంట్ చేస్తారు, టాప్ 3లో ఎక్కువ అమౌంట్ చేస్తారు. సో అట్లా చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ టాప్ 4లో ఎవరైనా తీసుకుని పోయారు అనుకోరి, కథం. అని టాప్ 5లో ఛాన్స్ చాలా తక్కువ. ఇచ్చినా కానీ 5 లక్షల అమౌంట్ ఆఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో 5 లక్షలు లేదంటే 2 లక్షలు 3 లక్షలు ఆఫర్ చేసినప్పుడు అవినాష్ టక్కన కకృతి పడి తీసుకొని పోతాడంటే నాకు తెలిసి అది జరగదు. కాబట్టి నాకు తెలిసి అవినాష్ సూట్ కేసు తీసుకుపోవడానికి ఛాన్సెస్ తక్కువ. టాప్ 4లో ఉన్నప్పుడు మినిమం 10 లక్షలని ఆఫర్ చేస్తారు. ఆ 10 లక్షలు లేదంటే పెంచి 15 లక్షలు చేసినప్పుడు టక్కన ఎవరైనా పట్టుకొని పోవచ్చు. అప్పుడు ఎవరికి ఛాన్స్ ఉందంటే నిఖిల్ కానీ గౌతమ్ కానీ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళిద్దరికి చాలా కాన్ఫిడెంట్, వాళ్ళిద్దరిలో ఎవరొకరు విన్నర్ ఉంటారని. ఎందుకు 50 లక్షలు వచ్చే కాడ ఈ 5 లక్షల కోసం కకృతి పడడం, 10 లక్షల కోసం కకృతి పడడం అని అనుకుంటారు. అండ్ ఇన్ని రోజులు ఓట్లు వేసి మనని ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళకి ఎందుకు మనం తగ్గించి, అంటే మనం తక్కువ చేసుకోవడం అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి కకృతి పడద్దురా నాయన అని చెప్పి ఆగుతారు. ఇక ప్రేరణ కానీ నబిల్ కానీ వీళ్ళిద్దరిట్లలో ఎవరైనా సూట్ కేసు తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇందులో రీసెంట్ టైమ్స్లో కన్వర్జేషన్స్, సిచ్యువేషన్స్, అంటే టైం వచ్చినప్పుడు బిహేవ్ చేసిన విధానాలను చూస్తుంటే నబిల్ కొంత తీసుకునే ఛాన్స్ ఉంది. అది తనకు కూడా ఉపయోగపడుతుంది. నేను డబ్బులు తీసుకున్న వాళ్ళని ఎప్పుడు తప్పనిలే. అభిజిత్ టైంలో షోయల్ డబ్బులు తీసుకున్నప్పుడు చాలామంది తప్పబట్టి, నేను అప్పుడు కూడా తప్పబట్టలే. ఒరే భయ్, సచినోడి పెళ్ళికి వచ్చిందే కట్టిన ఎవడో కూడా ఎంతో కొంత పట్టుకొని పోతాడు, పోంతి అనుకున్నా. కానీ విన్నర్కి అన్యాయం అయితే జరుగుతుంది, అది మాత్రం వాస్తవం. విన్నర్కి ఇచ్చే క్యాష్ ప్రైజ్ మనీ మాత్రం తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్యాయం. కానీ శ్రీహాన్ రేవంత్ టైంలో జరిగిన అన్యాయం కంటే ఇంతవరకు జరిగిన ఏ అన్యాయాలు కూడా పెద్ద అన్యాయం కాదు, ఇప్పుడు జరగబోయేటి కూడా కాదు. శ్రీహాన్ రేవంత్ టైంలో మాత్రం అసలు రన్నర్కి 40 లక్షలు ఇచ్చుడేంది, అంటే టాప్ 3లో ఆఫర్ చేసుడేంది, 40 లక్షలు తీసుకొని అతను హ్యాపీగా వెళ్ళడం ఏంది, విన్నర్కి అంత తక్కువ అమౌంట్ రావడం ఏంది, కొంచెం బాధాకరమైన విషయం. అది మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అట్లా అసలు ఆఫర్ చేయడమే తప్పు. అంత మనీ ఆఫర్ చేస్తారు అబ్బాయి ఎక్కడన్నా. ఒక మాట ఆఫర్ చేస్తే ప్రైజ్ మనీలో హాఫ్ ద మనీ ఆఫర్ చేసిన ఒక అందం, హాఫ్ కాదు 90% మనీ ఆఫర్ చేయడం, అది ఒక పద్ధతి కాదు, పాడు కాదు, లెక్క కాదు, పత్రం కాదు, అంతా వేరే స్కెచ్. దాని వెనకాల ఎన్నో ఉంటాయి. సరే, ఇది నేను అందుకే అంటున్నా, నబీల్ ఎక్కువ శాతంగా సూట్ కేసు తీసుకునే ఛాన్స్. ఒకవేళ టాప్ 5లోనే 10 లక్షలు కనుక ఆఫర్ చేస్తే ఖచ్చితంగా అవినాష్ వేసుకొని పోతాడు. ఎందుకంటే 10 లక్షలు కట్టి బిగ్ బాస్లోకి వచ్చింది కదా స్టార్టింగ్లో, మాకు జబర్దస్త్లో బాండ్ బ్రేక్ చేయాలి అన్నప్పుడు 10 లక్షలు పెనాల్టీ కట్టాలంటే 10 లక్షలు పెనాల్టీ కట్టి బాండ్ బ్రేక్ చేసుకొని రాలేదా, వి రిమెంబర్డ్ దట్. కాబట్టి ఆ 10 లక్షలు ఈడు వచ్చినాయి అనుకుంటాడు, సింపుల్. ఆ 10 పట్టుకొని బయటకు వచ్చేస్తాడు అంతే. సో అది జరిగే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ టాప్ 5లో అనౌన్స్మెంట్ రాదు 90%. అవినాష్కి ఫేవర్ చేద్దామని చెప్పి టాప్ 5లో ఉన్నప్పుడే 10 లక్షలు అనౌన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా పట్టుకొని వచ్చేస్తాడు అబ్బా, అది మాత్రం వాస్తవం. ఒకవేళ టాప్ 4లో అయితే నబీల్ పట్టుకొని వస్తాడు. అది చూద్దాం.
నేను చెప్పింది కరెక్ట్ అవ్వాలని లేదు, జస్ట్ నా అనాలిసిస్ మాత్రం జరిగితే కనుక అప్పుడు వచ్చి మెచ్చుకుందరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కంటే ముందు ఒక కామెంట్ చూసినబ్బా, ఇప్పటికీ జనాలు అర్థం చేసుకొని వ్యక్తిత్వాలకి ఇది ఒక నిదర్శనం. అంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, అసలు షో ప్యాటర్న్ అర్థం చేసుకునే వాళ్ళు, అసలు సమాజాన్ని అర్థం చేసుకుని బ్యాచ్గా రే సీను ఇంకా నీ ఆటలు సాగవురా, మూసుకొని ఉండు, BB8 విన్నర్ నిఖిలే, నీలాంటి లుచ్చానా కొడుకులు ఎంతమంది నిఖిల్ని విన్నింగ్ని ఆపడానికి ట్రై చేసినా ఆపలేరు. K బ్యాచ్ T బ్యాచ్ అని గొడవలు పెట్టాలని చూస్తావారా, చిల్లర నా బ్యాచ్ తూ నీ బతుకు, నీ ఇలాంటి వర్స్ట్ క్యాండిడేట్స్ని ఇండియా నుండి ఎలిమినేట్ చేయాలి తూ ఇలాంటి డాష్ అదే సంథింగ్ అన్నట్టుగా అలాంటి డాష్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి మెసేజ్ పెట్టిన వాళ్ళకి నిఖిల్ విన్నర్ అయిండు అనుకో, నీకేం వచ్చాయి. గౌతమ్ కృష్ణ విన్నర్ అయిండు అనుకో, నీకేం వచ్చాయి, నాకేమొచ్చాయి, ఎవడికేమొచ్చాయి. గౌతమే విన్నర్ కానీ, నిఖిలే విన్నర్ కానీ, అవినాషే విన్నర్ కానీ, రోహిణే విన్నర్ కానీ, ప్రేరణే, నబిలే, ఇంకెవ్వరైనా విన్నర్ కానీ నీకేమన్నా వచ్చిందా? ₹1 ఆమ్దాన్ లేదు, ₹1 అది లేదు. నాకన్నా రివ్యూ చేసినందుకు ₹10 వస్తాయి. ఇలాంటి మెసేజ్ పెట్టినందుకు నీకన్నా ₹10 వస్తే సంతోషం, లేదు ఊరికే గాలికి పెట్టినామంటే నీకంటే డాష్ నా సంథింగ్ నువ్వు అన్న మాట నీకే కొడుతున్నా, అంతకంటే అధ్వానం లేదు. ఇంకోటి అయిపోయింది, ఫ్యాన్ వార్లు భోషణం చేసి అంత పెద్ద సినిమా లేదు ఈ సీజన్కి. అండ్ ఇంకోటి K బ్యాచ్ T బ్యాచ్ అని మొదలుపెట్టింది నేను కాదు, వాళ్ళు ఒక భాషకి సంబంధించిన వాళ్ళంతా ఒక గ్రూప్గా ఉన్నప్పుడు వాళ్ళని ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తారు. ఇదివరకు అమర్దీప్, ప్రియాంక, శోభా శెట్టి కలిసి ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ అన్నారు, స్టార్ మా బ్యాచ్ అన్నారు. స్టార్ మాకు సంబంధం లేని బ్యాచ్ని నాన్ స్టార్ మా బ్యాచ్, లేదంటే చుక్కా బ్యాచ్, అది చుక్కా బ్యాచ్ అయితే ఇది మొక్క బ్యాచ్ అని పిలిచారు, అది స్పై అయితే స్పా అని పిలిచారు, అది సీరియల్ అయితే ఇది నార్మల్ అని పిలిచారు. ఇట్లా రకరకాల పేర్లు పిలిచినట్టు అక్కడ కర్ణాటకకు సంబంధించిన కన్నడిగులంతా కూడా ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళంతా ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నప్పుడు అట్లా K బ్యాచ్ T బ్యాచ్ అని వచ్చింది తప్ప ఎవ్వరూ కూడా కావాలని ఎక్కడా పెట్టలే. స్టార్టింగ్లో ఉందా? లేదు కదా. యష్మి ఎప్పుడైతే వాళ్ళ గ్రూప్లో కలిసి యష్మి, పృథ్వీ, నిఖిల్ ఒక టీమ్గా మారిరో, ఒక గ్రూప్గా ఉండి గేమ్ ఆడిరో, అప్పుడు వచ్చింది పేరు. అండ్ ఇంకోటి, ఇప్పుడు K బ్యాచ్ T బ్యాచ్ అని నేను పుల్లలు పెట్టి తెలుగు వాళ్ళకి ఓటేయాలని కూడా నేను ఏనాడు చెప్పలే, తెలుగు వాళ్ళకి ఓటేయాలని చెప్పలే. ఇప్పుడు నేను ఒక్కడే చెప్తా అబ్బా, కన్ఫ్యూజన్ అంతా ఇక్కడ లోకల్ అనే చెప్తున్నా. ఇప్పుడు చాలామంది సీరియల్ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద యాక్టర్స్, తెలుగు యాక్టర్స్ చాలామంది చెప్పేది ఏంటంటే కన్నడ ఇండస్ట్రీలో కానీ తమిళ ఇండస్ట్రీలో కానీ తెలుగు ఆర్టిస్టులను తీసుకోరు, లిటరల్లీ తీసుకోరు. భాష వచ్చిన వాడిని, ఆ ప్రాంతం వాడిని మాత్రమే తీసుకుంటారు, పట్టుండాలి అని చెప్తారు. మన దగ్గర ఏంటంటే డబ్బింగ్ చెప్పుకోవచ్చు అన్న పాయింట్ తోటి అన్ని రకాల లాంగ్వేజెస్ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. ఎస్పెషల్లీ టీవీ ఇండస్ట్రీ మొత్తం కూడా కన్నడ పీపుల్ తోటి నిండిపోయింది. దానికి కారణం సభాలక్షి ఉండొచ్చు, తెలుగు పీపుల్ యాక్సెప్టెన్స్ గొప్పది. అదే నాగార్జున గారు చెప్పారు, తెలుగు వాళ్ళు అందరినీ ఆదరిస్తారని. మిగతా ఎక్కడ కూడా అందరినీ ఆదరించరు. ఇది అర్థం చేసుకోవాలి, అంతే. ఇది అర్థం చేసుకోవాలి, ముందుకు పోవాలి. అర్థం చేసుకోకుండా ఆర్గ్యూ చేస్తా అంటే ఇంకెందుకు, వేస్ట్. అండ్ ఇప్పుడు నేను శతకోటి లింగాల్లో నేను ఒక బోడి లింగాన్ని, నేను ఏదో చెప్తే ఏదో జరిగిపోదు, మారిపోదు. అండ్ నిఖిల్ విన్నర్ అయినా నాకు సంబంధం లేదు, నాకేం రాదు, నీకేం రాదు నువ్వు ఈ కామెంట్ పెట్టినందుకు. ఎవరు గెలిచినా గంగల పని. ఈ సీజనే తుప్పాసుల సీజన్. ఇట్లాంటి మాటలు జారకూరు, వేస్ట్. చదువుకున్న వేస్ట్ గాళ్ళు ఉన్నారు, చదువుకున్న డాక్టర్లు అట్లాంటి వాళ్ళు ఉన్నారు, వేస్ట్ గాళ్ళు, చిల్లర గాళ్ళు. ఊరికే పేరు ముందు డాక్టర్ అని పెట్టుకొని ఏది పడుతుంది కింద మాట్లాడతారు. అండ్ ఇంకోటి, కొంతమంది కంటెస్టెంట్లని నేను బాగా నెగిటివ్గా మాట్లాడినా, వాళ్ళు ఏ లవ్ చేసుకుంటే వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు అని అంటారు. షో చూసి జడ్జ్మెంట్ చేస్తున్నా, పోయి షోలో ఏం చేసారు గదే మాట్లాడుతున్నా. షోలో గబ్బు చేస్తే గబ్బనే మాట్లాడతాం, గదే రివ్యూ అంటే. రివ్యూ మళ్ళీ చూసి చెప్పడం అంతే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చింది, వాళ్ళకి అయిన వాళ్ళకి నచ్చింది, వాళ్ళ క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ వాళ్ళకి నచ్చింది, నీకు నచ్చిందంటే నువ్వు తేడానా నేను తేడానా? వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, వాళ్ళ చెల్లెళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న, ఎవరు వచ్చినా, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరు వచ్చినా చెప్పిందే నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు పోతున్న దారి తప్పు అని వాళ్ళు చెప్తే అదే పాయింట్ నేను చెప్తే నేను తప్ప? కామన్ సెన్స్ నీకు లేదు, నాకుంది. వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ సిస్టర్స్కి, వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు. నువ్వు మాట్లాడుతున్నావు, నీలుగుతున్నావు, రైట్. కొంతమంది నీ ఓవర్ యాక్టింగ్ చూడబుద్ధి అయితే లేదు, అదైతే లేదు, ఇదైతే లేదు. చూడకూరి భయ్, నేను బలవంతంగా మీ ఫోన్లలో నా వీడియో పెట్టి చూడు అని చెప్పి చూపిస్తానా? అదేదో సినిమాలో కదా, ఏదో పెట్టి చూపిస్తారు చూడు, సంపూర్ణేష్ బాబు సినిమాలో ఏదో పెట్టి చూపిస్తూ ఉంటారు. అట్లాంటిది ఏదో
ఆ టైంలో నేనేమన్నా నిన్ను బలవంతం పెట్టినా చూడమని, నీకు నచ్చితే చూస్తున్నావు, నచ్చకపోతే చూస్తావు, ఊరికే వచ్చి తిట్టుకోవడానికి చూసినావు, అసలు నువ్వు వీడియో కూడా చూస్తావు అన్నట్టు, నువ్వు వేస్ట్, నా దాంట్లోకి రానే రావద్దు నువ్వు. రైట్. అండ్ నేను కామెడీయే చేస్తా, నేను రోస్టింగే చేస్తాను, నేను కామెడీ చేస్తాను. ఇట్స్ మై ప్రొఫెషన్, ఇట్స్ మై జాబ్, ఇట్స్ మై స్టైల్. అంతే. ఇక్కడ గిట్టే ఉంటుంది నా ఛానల్లో, గిట్లనే పాడవుతుంది. చూడబోదు అయితే చూడు, లేట్ లేదు. ఇవన్నీ పిఆర్ కామెంట్స్ అని తెలుసు, కానీ ఊరికి చెప్తాను. దీనివల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. కొంతమంది ఉన్నారబ్బా మరి ఓవర్గా, అసలు నువ్వు వీళ్ళని అట్లా చేసిన, వాళ్ళని ఇట్లా చేసిన, వాళ్ళు ఎట్లా చేస్తే గట్టిన చేసిన, నీకు నచ్చిందంటే నువ్వు తేడా, నేను కాదు. రైట్. ఇక రోజుకి ఎన్ని ఓట్లు వేయచ్చు అని అడిగారు కదా. రోజుకి ఒకటే ఓటు హాట్స్టార్లో వేయచ్చు, ఒక ఫోన్ తోటి. ఒక ఫోను, ఒక మెయిల్ ఐడి తోటి ఒక ఓటు వేయచ్చు. ఒక మొబైల్ నెంబర్ తోటి ఒక రింగ్ వేయచ్చు, ఒకరికి మాత్రమే ఓటు వేయచ్చు. 2 మొబైల్స్ ఉంటే ఇద్దరికి అంటే 2 ఓట్లు వేయచ్చు. 3 మొబైల్స్ ఉంటే 3, అంటే 3 నెంబర్లు ఉంటే 3 ఓట్లు. అట్లా ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉంటే అన్ని ఓట్లు, ఎన్ని మెయిల్ ఐడీస్ ఉంటే అన్ని ఓట్లు వేసుకోవచ్చు. హాట్స్టార్ యాప్ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. అండ్ యూఎస్ నుంచి ఫారిన్ నుంచి ఓట్లు వేయడం కష్టం. మీరు అదేంటది ఏమంటారు, అది గీపీఎన్లు ఓపెన్ చేసి హాట్స్టార్లో డౌన్లోడ్ చేసి దొంగ ఓట్లు ఆ టైప్లో వేసుకోవాలి. అంత సినిమా లేదు ఇక్కడ, లైట్ తీసుకోరు. నెక్స్ట్ గౌతమ్ సన్నీ మచ్చ టైంలో అండ్ మొన్న లాస్ట్ సీజన్లో చాలామంది కాల్స్ చేసేటోళ్ళు, మెసేజ్ చేసేటోళ్ళు, ఫారెన్ నుంచి ఎట్లా వేయాలని రకరకాల కష్టాలు పడేటోళ్ళు. వాళ్ళు హాట్స్టార్ యాప్ని ఓపెన్ చేసుకోవడానికి, ఇండియా నెంబర్తో అక్కడి నుంచి ఇక్కడికి రింగ్ చేయడానికి రకరకాల కష్టాలు పడ్డారు. అంత సినిమా అయితే ఈ సీజన్లో లేదు. మీరు ఒకవేళ నిజంగా అభిమానిస్తే కనుక ఓట్ చేసుకోరు, కష్టపడండి అంతే. ఇండియా నెంబర్ తోటి రింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు జీమెయిల్ ఐడి తోటి అదే ఏదైనా గీపీఎన్లు యూజ్ చేసి హాట్స్టార్ని డౌన్లోడ్ చేసుకుని అందులోకి వెళ్ళి చూసి అక్కడ ఓట్ అనే సింబల్ ఉంటే అది కొట్టారు. నెక్స్ట్, పోల్స్ని నమ్మచ్చా? 200% పోల్స్ని నమ్మడానికి లేదు చెప్తున్నా. ఓన్లీ ఎలిమినేషన్ అప్డేట్కి మాత్రం నమ్ముకోవచ్చు. ఎందుకంటే లీస్ట్ ఓట్స్, లీస్ట్ ప్రిఫరెన్స్, లీస్ట్ పిఆర్ ఎవరికి ఉందనేది అందులో తెలిసిపోద్ది. ఎవరైతే బాగా లీస్ట్లో ఉన్నారనుకో, స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్లో కాదు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి దాదాపు ఒక 10th వీక్ వరకు కూడా ఆ ఎలిమినేషన్ని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు దాన్ని చూసి. అంటే లీస్ట్ ఓటింగ్ పడుతూ ఉంటుంది, లీస్ట్ కనబడుతూ ఉంటారు ప్రతిసారి కూడా, తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి ఎలిమినేషన్ అప్డేట్ని నమ్మచ్చు. విన్నర్ని నమ్మచ్చు అంటే నమ్మలేం. అది యూట్యూబ్ పోల్స్ని కూడా నమ్మలేం. ఎందుకంటే యూట్యూబ్లో చూసినోడు, యూట్యూబ్లో ఓటేసినోడే ఖచ్చితంగా అక్కడ ఓటేస్తారన్న నమ్మకం లేదు. అక్కడ ఓటేసేటోడంతా కూడా గూగుల్లోకి వచ్చి ఓటేస్తారన్న నమ్మకం లేదు. సో ఏది నమ్మడానికి లేదు. యూట్యూబ్ పోల్స్ నమ్మకం, గూగుల్ పోల్స్ నమ్మకం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెయ్యి, లేదంటే లేదు. ఎవరు గెలిచినా మనకి ఏమీ రాదు, అదొక్కటి మనసులో పెట్టుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్ గెలిచడానికి ఏదో అట్లా మనం ఒక చెంబడి నీళ్ళు పోసినట్టుగా, చెట్టు పెరగడానికి వాన కొట్టాలి, నీళ్లు పట్టాలి, రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నట్టు నువ్వు కూడా ఆ చెట్టు ఎదగడానికి ఒక చెంబడి నీళ్ళు పోసినట్టు అట్లా నీ అంటూ ఉడత సాయం సంథింగ్ ఆ టైప్లో చేసినట్టు. సో నీకు ఎవరైనా మంచిగా అనిపిస్తే నీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక రోజు ఒక ఓటు అట్లా హాట్స్టార్లకు వచ్చో లేదంటే మిస్డ్ కాల్ ఇచ్చో ఓటేసుకోరు. నెక్స్ట్, లేడీ విన్నర్ కానివ్వకుండా చేసిందంతా కూడా మేల్ ఈగోయిస్టిక్ పీపుల్ ఈ సొసైటీ. ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు నిఖిల్కి ఉన్న ఫ్యాన్స్లో చాలామంది లేడీసే, గౌతమ్కి ఉన్న ఫ్యాన్స్లో చాలామంది లేడీసే. సో వీళ్ళకున్న ఫ్యాన్స్ అంతా కూడా లేడీస్ అయినప్పుడు లేడీస్ లేడీ విన్నర్ని ఆపింది జెంట్స్ కాదు, లేడీసే. ఎందుకంటే ప్రేరణని అందరి రివ్యూవర్స్ కంటే హైలైటెడ్గా పొగిడింది నేనే. 99.99% పొగిడింది నేనే. రోహిణికి విపరీతమైన హైప్తో పొగిడింది నేనే. కాబట్టి లేడీ విన్నర్ కావాలని ఫస్ట్ వై నాట్ రోహిణి అని చెప్పి స్టార్ట్ చేసింది నేనే. రోహిణి విన్నర్ కంటెస్టెంట్ అని థంబ్నెయిల్ పెట్టి వీడియోలు చేసింది నేనే. సో మీరు ఒక్కటి ఆలోచించండి, లేడీ విన్నర్ అవ్వడానికి లేడీసే యాంటీ. అర్థమైందా? ఇది 10 గడ్డాలు ఒక కాడ కలిసి ఉంటాయి కానీ 3 కొప్పులు ఒక కాడ కలిసి ఉంటాయని శాస్త్రం ఉంది. ఆ టైప్లో ఆడదంటే ఆడదానికి శత్రువు అని వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళే ఎంకరేజ్ చేయక వాళ్ళే ఓటేయక అట్లుంది కథ. అది ఈరోజు 9 ముందు పోయి ఈ రోజు నుంచి మరి వారం రోజులు మరి మొత్తం ప్రేరణకు ఓటేసి గెలిపించుకోరు. మీరే ఇయ్యరు, పైకి వెళ్ళి ఇన్ని కామెంట్లు, పెద్ద పెద్ద కామెంట్, ఇంతప్పుడు కామెంటు, ఇది మెయిల్ డామినేటింగ్ సొసైటీ, ఇక్కడ మెయిల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఫీమేల్స్ని తొక్కేస్తున్నారు, మెయిల్ ఈగోయిజం, అంతా డమ్మీ ముచ్చట, ఇది వేస్ట్ ముచ్చట. మీరు ఓటేయరు. నిఖిల్కి ఓటేసేటోళ్ళు సీరియల్ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా లేడీసే. గౌతమ్కి వేసేటోళ్ళు సీజన్ 7 నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు దాదాపు సగం పైన లేడీసే.
ఎక్కువ శాతం మంది గౌతమ్ ఉన్న ఫ్యాన్స్ లేడీసే. ఆయన చాలాసార్లు చెప్పిండు, మనం బయట కూడా చూసినాం. గౌతమ్ ఫ్యాన్స్ అంతా లేడీసే, నిఖిల్ ఫ్యాన్స్ అంతా లేడీసే. ఇంక చెప్పుర్రి, లేడీ విన్నర్ని ఆపేది ఎవరు లేరు. లేడీ విన్నర్ కావాలంటే కంప కాకిలకి ఉర్రాలి. మరి ఇదివరకు చూసినాం. సరే, అండ్ ఇంకేం క్వశ్చన్, ఇక ఇదే అబ్బా, నిఖిల్ గౌతమ్ అయితే సూట్ కేసు తీసుకోరు, ఇది మాత్రం కన్ఫామ్. వాళ్ళకి అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది కాబట్టి అట్లా. ఇంకొకటి, మనం అసలు ఇండియన్సా లేదా తెలుగోడు వండితేనే టిఫిన్ సెంటర్లో టిఫిన్ తినండి, తెలుగోడు అమ్మితేనే బియ్యం కొనుక్కోండి, తెలుగోడు కంపెనీ పెడితేనే అందులో వర్క్ చేయండి, సిగ్గు లేదు తెలుగోడు అని మాట్లాడే వాళ్ళకి. తెలుగోడు అని మాట్లాడే వాళ్ళ దగ్గర పోయి కామెంట్ పెట్టు. ఇంకోటి, అసలు ఈ మాట అనడానికి నిజంగా ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఇది ఒకసారి ఆలోచించండి. సిగ్గు లేదు తెలుగోడు అని మాట్లాడడానికి అంట. ఏం సొసైటీ అయిపోయిందిరా పోయి. ఈ అక్కకి ఏమని చెప్పాలి? ఈ అక్క మళ్ళీ ఇంకా ఛానల్ నడిపిస్తుంది. ఈ అక్క అంత పెద్ద డైలాగ్ కొట్టింది. డైలాగ్లో ఒక పాయింట్లో లాస్ట్లో చూడరు, సిగ్గు లేదు తెలుగోడు అని చెప్పుకోవడానికి అంట. సిగ్గు లేదని తెలుగోడు అని మాట్లాడే వాళ్ళకి. నిఖిల్ విన్నర్ అవని బాగా ఎవరికి పట్టింది లేదు, పోయింది లేదు, వచ్చింది లేదు. కానీ దానికోసం అని చెప్పి తెలుగోడు అని చెప్పుకోవడానికి, తెలుగోడు అని అనేడానికి సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. అంటే ఏం మనుషులు ఉన్నారా నాయన, ఏటేటో పోతుంది ఇది. అయితే మరి గెలిపించుకోరా భయ. నటరాజు మాస్టర్ కరెక్ట్ అబ్బాయిలందరికీ. ఆ రోజే చెప్పిండు, నువ్వు గెలుస్తావు, ఫ్లైట్ ఎక్కుతావు, పోతావు, నేను ఇక్కడే ఉంటా, ఈ ఇండస్ట్రీలోనే వర్క్ చేసుకుంటా అని ఒక మాట అంటాడు. గుర్తుందో లేదో మీకు? సో ఓకే, ఇవన్నీ ఉంటాయి అబ్బాయి. ఏందేందో ఉంటుంది. ఇది అసలు ఎటో పోయింది ఈ సీజన్ అంతా, గంగల పోయింది అంతా, ఏదేదో బిత్తిరేషం అయిపోయింది. నెక్స్ట్ అసలు తప్పంతా ఎవరు తెలుసా? బీబీ టీం తెలుగు బిగ్ బాస్ అని తీసేయాలి. టైటిల్ మీద బిగ్ బాస్ అని పెట్టండి అంతే, తెలుగు బిగ్ బాస్ అని అట్లాంటివి పెట్టకూడదు. అందుకే చాలామంది కూడా తెలుగు అని ఉంటే కూడా తీసేసుకుంటారు. పేర్లలో తెలుగు అని ఉంటే కనుక తీసేస్తారు. ఎందుకంటే తెలుగు అని చెప్పుకోవడానికి ఇష్టం ఉన్నా కానీ ఇట్లా ఇష్టం లేక ఏందో ఇగో గెలవని అబ్బాయి, ఎవరైనా గెలవని, కానీ అది మర్చిపోవద్దు. ఇక్కడ గౌతము తెలుగే, నబీలు తెలుగే, అవినాష్ తెలుగే, ఎవరికన్నా ఓటేసుకోరు భయ్, ఎవరన్నా గెలవని. కానీ ఈ పాయింట్ మీదకి వచ్చేసరికి నిఖిల్ గెలవాలి అని అనుకునేటోళ్ళంతా తెలుగోడు అని చెప్పుకోవడం తప్పని అంటున్నారు. తెలుగు అనే పాయింట్ని ఎంకరేజ్ చేయొద్దని అంటున్నారు. ఎటెటో పోతుందబ్బా సొసైటీ. ప్లీజ్ షో ఇడిచిపెట్టండి. షో ఎవరైనా గెలవనియండి, కానీ అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళ భాష మీద ప్రేమ ఉంది. మన తెలుగులోనే ఆ ప్రేమ తగ్గుతుంది. మన భాష మీద, మన సంస్కృతి మీద మనకు కొంత ప్రేమ ఉండేలాగా చూసుకోరు. ఈ షో గంగలమోని ఏనని ఎవరైనా గెలవని పర్లేదు, నిఖిల్ గెలిచినా తప్పలేదు, ఎవరైనా గెలవని. ఆయన కూడా తెలుగులోనే మాట్లాడండి. ఈ షోలో కన్నడలో మాట్లాడలేదు, తెలుగులోనే మాట్లాడాడు. తెలుగులోనే అంతా షో అంతా కూడా ఉన్నాడు. ప్రాపర్గా పద్ధతిగా తెలుగే మంచిగా మాట్లాడండి. ఎక్కడ కూడా తట్టుకుంటూ కూడా మాట్లాడలేదు, నచ్చి కూడా మాట్లాడలేదు, మంచిగా మాట్లాడండి. ఇంకా మన తెలుగు వాళ్ళే కొంచెం నచ్చి మాట్లాడిన వాళ్ళు, ఇంగ్లీష్ కలిపి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఫార్ బెటర్. ఓకే, చాలా మంచిగా మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కానీ చెప్పేది ఏంటంటే ఈ అన్నిటి మీదకి వెళ్ళి వీఆర్ ఇండియన్స్, వీఆర్ తెలుగు అనే ఎట్టంటో ఈ 2024లో తెలుగు అనే పాయింట్ ఎందుకు అవుతుందండి? ఇట్లనే తెలుగుని చంపకూరి. ఓకే, దయచేసి అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం ఇండియన్స్ అనం. ఫస్ట్ మన ఊరు పేరు చెప్పుకుంటాం, మన ఇంటి పేరు చెప్పుకుంటాం. ఫస్ట్ మన ఊరు, నా ఊరు, నేనేంటిది అంటే పలానా సిరిపురం ఫ్యామిలీ అంటే మా ఇంటి పేరు, పలానా సిరిపురం వాళ్ళం. ఆ తర్వాత కొత్తపల్లి మా ఊరు, కరీంనగర్ నా డిస్టిక్, ఆ తర్వాత తెలంగాణ నా రాష్ట్రం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నా ఉమ్మడి రాష్ట్రం, ఆ తర్వాత పోతే ఇండియా, ఆ తర్వాత పోతే ఇంకెక్కడికైనా పోతుంది గంగలకి కదా. రకరకాలుగా ఉంటుంది అన్నట్టు. అది మర్చిపోయి చాలా చోట్ల, చాలా రాష్ట్రాలలో మీరు నార్త్ ఇండియాలో కరెక్ట్గా ఈ టూర్లు పెట్టుకొని తిరగకూరి, క్యాజువల్గా తిరుగురి, అప్పుడు ఉంటుంది. సౌత్ ఇండియన్స్ అంటే ఎంత చీప్గా చూస్తూ ఉంటారు కొంతమంది, ఎంత అట్లా మాట్లాడతారు, ఎన్ని రకాలుగా ఉంటుంది.
అండ్ ఒకసారి మీరు వేరే స్టేట్స్లలో పోయి సర్వైవ్ కావడానికి ట్రై చేయండి. ఏది మంచి డిగ్నిటీగా టై కట్టుకొని తిరుగుతా కాకుండా ఊళ్ళల్లో పోయి మామూలుగా నీ లోకల్ లాంగ్వేజ్తో మాట్లాడడానికి ట్రై చేయండి. అప్పుడు నేను వేరే తీరుగా చూసేది తెలుస్తూ ఉంటుంది. అప్పుడు అన్నీ కనబడతాయి. తిరుగురి, సమాజంలో బాగా తిరుగురి, తిరుగురి, అఫీషియల్గా కాదు, జనరల్గా. అప్పుడు అన్నీ తెలుస్తాయి. వాళ్ళకున్న ఫీలింగ్ నీకు లేని ఏందన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఏది ఏమైనా నేను తెలుగులోనే రివ్యూ చేస్తా. సో తెలుగు ఆడియన్సే నాకు కావాలి. తెలుగు వాళ్ళంతా ఐకమత్యంగా ఉండండి. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. శబకే సీను 65 తెలుగులో రివ్యూ చేస్తాడు. ఓకే, ఎంత సోది కానీ మీకు నచ్చిన వాళ్ళు కొట్టేయరు.